ఇరాన్, అమెరికాల మధ్య జరుగుతున్న రచ్చ పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. ఆ ఎడారి దారుల నుంచి సముద్రపు అలల దాకా ఎక్కడ చూసినా గన్ పౌడర్ వాసనే వస్తుంది. వరల్డ్లోనే చాలా ఇరుకైన సెన్సిటివ్ ట్రేడ్ రూట్గా పేరున్న హార్ముజ్ జలసంధి ఇప్పుడు పైకి కామ్గా ఉన్నట్టు కనిపిస్తున్నా లోపల మాత్రం పెద్ద తుఫానునే దాచుకుంది. గత 2 వారాలుగా ఉన్న టెంపరరీ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ ఇంకొన్ని గంటల్లో క్యాన్సిల్ కాబోతుంది. పాకిస్తాన్ మధ్యలో దూరి ఏదో మీడియేషన్ చేద్దామని చూస్తుంది, కానీ ఆ మ్యాటర్ సెటిల్ అయ్యేలా లేదు. నిజం చెప్పాలంటే ఈ డిస్కషన్స్ మొదలవ్వక ముందే ఫ్లాప్ అయ్యేలా ఉన్నాయి. ఎందుకంటే ఇరాన్ పూర్తిగా సరెండర్ అయ్యేదాకా హార్ముజ్ జలసంధిలో తమ నావల్ బ్లాకేడ్ను ఎత్తే ప్రసక్తే లేదని అమెరికా క్లియర్గా చెప్పేసింది. అటు చూస్తే ఇరాన్ అసలు తగ్గేదే లేదంటుంది. ఈ వాతావరణం చూస్తుంటే ఎక్కడ పెద్ద యుద్ధం వచ్చేస్తుందో అని ప్రపంచ దేశాల ఎకానమీలు వణికిపోతున్నాయి. కానీ ఇంత సీరియస్ టెన్షన్ మధ్యలో మన భారతదేశం డిఫెన్స్ సెక్టర్ నుంచి వచ్చిన ఒకే ఒక్క న్యూస్ రాత్రికి రాత్రే సముద్రంలో ఈక్వేషన్స్ అన్నీ మార్చేసింది. అసలు ఏం జరిగిందో ఈ వీడియోలో డీటెయిల్గా చెప్పుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయండి. ఇదేదో ఊరికే భయపెట్టడానికి చెప్పే న్యూస్ కాదు. 2026 సంవత్సరంలో మన భారతదేశం సత్తా ఏంటో ప్రపంచానికి చూపించే సాలిడ్ అప్డేట్ ఇది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఎప్పుడు వస్తుందా అని అందరూ వెయిట్ చేస్తున్న టైంలో వాషింగ్టన్ నుంచి బీజింగ్ దాకా అందరికీ మైండ్ బ్లాక్ అయ్యేలా జపాన్ మన భారత్కు సపోర్ట్ ఇచ్చింది. యుద్ధం సెగలు సముద్రాన్ని తాకుతున్న ఈ టైంలో జపాన్ తన దగ్గర ఉన్న బెస్ట్ అండ్ డెడ్లీ వెపన్ లాంటి మొగామి క్లాస్ ఫ్రిగేట్ షిప్పులను మన దేశానికి ఇవ్వాలని డిసైడ్ అయిపోయింది. ఈ డీల్ మామూలుది కాదు. ఈ నౌకలను ఊరికే సప్లై చేయడమే కాదు, ఏకంగా మన భారతదేశంలోనే జాయింట్గా మ్యానుఫ్యాక్చర్ చేయడానికి జపాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇదొక సింపుల్ డిఫెన్స్ అగ్రిమెంట్ కాదు బాస్, సముద్రాలపై మన డామినెన్స్కి పడిన అసలైన పునాది. ఎప్పటికైనా తన నేవీతో హిందూ మహాసముద్రాన్ని తన గుప్పెట్లోకి తీసుకోవాలని పగటి కలలు కన్న చైనాకి ఇప్పుడు గట్టిగా చెమటలు పడుతున్నాయి. టెక్నాలజీలో ఎప్పుడు టాప్లో ఉండే జపాన్ స్వయంగా భారత్కు సపోర్ట్ చేస్తుంటే ఇక సముద్రాల మీద తిరుగులేని పవర్ మనదే అని క్లియర్గా అర్థమైపోతుంది. ఈ మ్యాటర్ మిడిల్ ఈస్ట్ గొడవల్లో ఒక కొత్త చాప్టర్ ఓపెన్ చేసింది. హార్ముజ్ జలసంధిలో ఈ టెన్షన్ ఎందుకంత డేంజర్ అంటే వరల్డ్లో సగానికి పైగా క్రూడ్ ఆయిల్ అక్కడి నుంచే ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఆయిల్ రేట్లు ఆకాశాన్ని అంటుతాయి. అమెరికా, దానికి సపోర్ట్ చేస్తున్న ఇజ్రాయెల్, ఇరాన్ వేసే ప్రతి అడుగుని చాలా సీరియస్గా అబ్జర్వ్ చేస్తున్నాయి. అయితే మన భారతదేశం ఫోకస్ కేవలం ఆయిల్ సప్లై గురించే కాదు, మన సముద్ర వాణిజ్య మార్గాలను సేఫ్గా ఉంచుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సరిగ్గా ఇక్కడే జపాన్ వల్ల డెడ్లీ టెక్నాలజీ రంగంలోకి దిగుతుంది. ఈ మొగామి క్లాస్ షిప్పులు మామూలువి కావు. అవి నీళ్ల మీద అలా సైలెంట్గా తేలుతూ వెళ్తాయి. ఎనిమీ రేడార్కి అస్సలు చిక్కవు. సముద్రంలో వేటాడే రాక్షసుల్లాంటివి ఇవి. దీన్నే స్టెల్త్ టెక్నాలజీ అంటారు. ఈ టెక్నాలజీలో జపాన్ను కొట్టేవాడే లేడు. ఈ షిప్పుల బాడీకి రేడార్ సిగ్నల్స్ని అబ్జర్వ్ చేసుకునే స్పెషల్ పెయింట్ వేస్తారు. దాంతో అవి రేడార్ స్క్రీన్ మీద చిన్న షిప్పింగ్ బోట్ లాగా కనిపిస్తాయి, కానీ ఇంత పెద్ద యుద్ధ షిప్ లాగా కనిపించవు. టెన్షన్ స్పీక్స్లో ఉన్న టైంలో జపాన్తో భారత్ పెట్టుకున్న ఈ పార్ట్నర్షిప్ చూసి చైనాకు నిద్ర పట్టట్లేదు. ఎందుకంటే ఈ జపనీస్ టెక్నాలజీ మన చేతికి వస్తే మలక్కా జలసంధి నుంచి సౌత్ చైనా సీ వరకు మన పవర్ ఎంతలా పెరిగిపోతుందంటే చైనా ఆడే ప్రతి మైండ్ గేమ్ రివర్స్ అయిపోతుందని వాళ్లకు గట్టి భయం పట్టుకుంది. ఈ నౌకల ప్రొడక్షన్ ప్లాన్ మన దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి దక్కిన అసలైన సక్సెస్. 2026 నాటి భారతదేశం చాలా ప్రౌడ్గా ప్రపంచానికి ఈ ముచ్చట చెబుతుంది. మామూలుగా జపాన్ తన మిలిటరీ టెక్నాలజీని ఎవరికి అంత ఈజీగా ఇవ్వదు. అందులోనూ ఇలాంటి సీక్రెట్ టెక్నాలజీని షేర్ చేసుకోవడం చాలా రేర్. కానీ భారత్తో వాళ్ళు ఇంతలా కోఆపరేట్ చేస్తున్నారంటే నేటి గ్లోబల్ పాలిటిక్స్లో మన రేంజ్ ఏంటో అర్థం చేసుకోండి. ఒక పక్క ఇరాన్ తన మిసైల్స్తో బెదిరిస్తుంది, మరోపక్క మన భారతదేశం సైలెంట్గా కానీ అంతే అగ్రెసివ్గా తన పవర్ను పెంచుకుంటూ ప్రపంచానికి ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇస్తుంది. ఇంతకీ ఈ మొగామి క్లాస్ ఫ్రిగేట్లో అంత సీన్ ఏముందంటారా? సింపుల్గా చెప్పాలంటే ఇది వాటర్ పైన, వాటర్ లోపల ఒకేసారి అటాక్ చేయగల కదిలే కోట లాంటిది. దీని స్పెషాలిటీ ఏంటంటే మల్టీ టాస్కింగ్ కెపాసిటీ. మైళ్ళ దూరంలో నీటి అడుగున నక్కి ఉన్న ఎనిమీ సబ్మెరైన్లను ఇట్టే పసిగట్టే లేటెస్ట్ సోనార్ సిస్టమ్స్ ఇందులో ఉన్నాయి. నావికా యుద్ధం అంటే ఫిరంగులు కేవలం పేల్చుకోవడం కాదు, ఎలక్ట్రానిక్ యుద్ధం ఫేర్గా మారిపోయిన ఈ 2026 యుగంలో జపాన్ తయారు చేసిన ఈ మెషిన్ భారత్కు పక్కాగా ఒక గేమ్ చేంజర్. ఈ షిప్లను మన స్వదేశీ షిప్ యార్డ్లోనే కట్టాలని జపాన్ ఆఫర్ ఇచ్చింది. అంటే మనకు కేవలం షిప్పులే కాదు, వాటి వెనుక ఉన్న దశాబ్దాల కష్టంతో
జపాన్ సాధించిన సీక్రెట్ టెక్నాలజీ నాలెడ్జ్ కూడా దక్కుతుంది. హార్మూజ్ జలసంధిలో గొడవ స్టార్ట్ అయితే ఆ ఎఫెక్ట్ గ్లోబల్ ట్రేడ్ మొత్తం ఆగిపోయే ఛాన్స్ ఉంది. పాకిస్తాన్ లాంటి దేశాలు మధ్యలో దూరి రాజీ చేద్దామని చూసినా వాళ్ళ వల్ల ఏమీ కావట్లేదు, చేతులు కట్టుకుని చూస్తున్నారు అంతే. ఎందుకంటే ఇప్పుడు జరిగే ఫైట్ కేవలం భూమి కోసం కాదు, కంప్లీట్ డామినెన్స్ కోసం. భవిష్యత్తులో సముద్రాలకు బాస్ ఎవరో డిసైడ్ చేసే యుద్ధం ఇది. ఈ రేస్లో జపాన్తో పాటు మన భారత్ కూడా ఫ్రంట్ సీట్లో కూర్చుంది. ఇది చూసి చైనాకి వణుకు పుడుతుంది. గత కొన్నేళ్లుగా చైనా తన నేవీని ఫాస్ట్గా ఎక్స్పాండ్ చేసింది నిజమే, కానీ జపాన్ దగ్గర ఉన్నంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాళ్ళ దగ్గర లేదన్న ఫ్రస్ట్రేషన్ వాళ్ళలో ఎప్పుడూ ఉంది. ఇప్పుడు భారత్ జపాన్ కలిసి కొత్త నేవల్ పవర్ సెంటర్ని క్రియేట్ చేస్తుంటే చైనాకు దిమ్మ తిరిగిపోవడంలో ఆశ్చర్యం లేదు. ఈ మొగామి షిప్పులు వాటి స్పీడ్, డిస్ట్రక్టివ్ పవర్, కాంపాక్ట్ డిజైన్కు పెట్టింది పేరు. తక్కువ క్రూ ఉన్న ఫుల్ కెపాసిటీతో పనిచేస్తాయి. మోడర్న్ యుద్ధం ఫేర్లో ఇదొక పర్ఫెక్ట్ వెపన్. మన భారతదేశం బ్లూ వాటర్ నేవీగా ఎదగాలన్న డ్రీమ్కి ఇది అసలైన బూస్ట్ ఇస్తుంది. 2026లో నిలబడి గ్లోబల్ మ్యాప్ చూస్తే మన భారతదేశపు స్ట్రాటజీ ఎంత డీప్గా ఉందో అర్థమవుతుంది. ఒకవైపు మన పాత పార్ట్నర్ రష్యాతో స్ట్రాంగ్ రిలేషన్ మెయింటైన్ చేస్తూనే మరోవైపు జపాన్, అమెరికా లాంటి దేశాలతో టెక్నాలజీ పరంగా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్తో ముందుకు పోతున్నాం. ఇరాన్ క్రైసిస్ ఒక పెద్ద యుద్ధం నింగ్బెల్ లాంటిది, కానీ మన భారత్ ఆ టెన్షన్నే ఒక మంచి ఆపర్చునిటీగా మార్చుకుంది. అక్కడ సీజ్ ఫైర్ క్యాన్సిల్ అయితే కొత్త టెన్షన్లు మొదలవుతాయి. ఒకవేళ యుద్ధమే వస్తే మన ట్రేడ్ని కాపాడుకోవడానికి సముద్రం మీద మన పవర్ గట్టిగా ఉండాలి. సరిగ్గా ఇలాంటి టైంలోనే జపాన్ నుంచి ఈ ఆఫర్ రావడం చాలా ఇంపార్టెంట్. అసలు జపాన్ వాళ్ళ డిఫెన్స్ పాలసీని సడన్గా ఎందుకు మార్చుకుందబ్బా అనిపిస్తుంది. వాళ్ళ హిస్టరీ చూస్తే మిలిటరీ టెక్నాలజీ ఎవరికి ఇవ్వడానికి ఒప్పుకోరు, కానీ చైనా చేస్తున్న ఓవర్ యాక్షన్ చూసి జపాన్ తన పవర్ని మనలాంటి సేమ్ మైండ్ సెట్ ఉన్న దేశాలతో పంచుకోవాలని డిసైడ్ అయింది. ఈ నౌకలు సముద్రం అడుగున తేలుతూ ఎనిమీకి కనపడకుండా పక్కాగా అటాక్ చేసే సైలెంట్ కిల్లర్స్ లాంటివి. ఆ పవర్ ఇప్పుడు మన చేతికి రాబోతుంది. ఇక ఇరాన్, అమెరికా గొడవలో ఇంకో ఇంపార్టెంట్ యాంగిల్ ఇజ్రాయెల్. వాళ్ళకి ఇరాన్కి ఉన్న పాత గొడవలు అందరికీ తెలిసిందే. అమెరికా ఎప్పుడు ఇజ్రాయెల్కి ఒక షీల్డ్లా అండగా ఉంటుంది. హార్మోజ్ ఇష్యూ కూడా ఇందులో భాగమే. కానీ మన భారత్ మాత్రం ఫారిన్ పాలసీని ఎంత బ్యాలెన్స్డ్గా రన్ చేస్తుందంటే అన్నిటికంటే మన నేషనల్ సెక్యూరిటీ, మన ఎకానమీకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తుంది. జపాన్తో ఈ డీల్ వల్ల భారత్ కేవలం బయట దేశాల ఆయుధాలు కొనే మార్కెట్ మాత్రమే కాదు, ఒక డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అని వరల్డ్కి గట్టి మెసేజ్ వెళ్ళింది. కో ప్రొడక్షన్ అంటే ఫ్యూచర్లో ఈ షిప్లను మనమే వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేసే రేంజ్కి వెళ్తాం. ఇది మన ఎకానమీకి చాలా ప్లస్ అవుతుంది. 2026 డేటా ప్రకారం మన నేవీ ప్రపంచంలోనే మోస్ట్ మోడర్న్ ఫోర్సెస్లో ఒకటి. మన దగ్గర లోకల్గా తయారైన ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లు, న్యూక్లియర్ సబ్మెరైన్లు ఉన్నాయి. వీటికి తోడు ఈ జపనీస్ ఫ్రిగేట్లు యాడ్ అయితే మన బలం అనేక రెట్లు పెరుగుతుంది. చైనా టెన్షన్ పడడానికి కారణం కేవలం ఈ నౌకలు మాత్రమే కాదు, ఇంటర్నేషనల్ స్టేజ్ మీద మన భారతదేశం చూపిస్తున్న కాన్ఫిడెన్స్ కూడా. మనం ఇప్పుడు ఎవరి ప్రెషర్కి భయపడి డెసిషన్స్ తీసుకోము. మనకు ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చేస్తున్నాం. జపాన్ టెక్నాలజీ, మన తయారీ కెపాసిటీ కలిస్తే నేవల్ హిస్టరీలో అదొక గోల్డెన్ చాప్టర్ అవుతుంది. ఒకవేళ హార్మస్ దగ్గర రెండో విడత యుద్ధం స్టార్ట్ అయితే ఫస్ట్ ఎఫెక్ట్ పడేది గ్లోబల్ ఆయిల్ రేట్ల మీదే. కానీ భారత్ ఇప్పటికే తన స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వులను ఫుల్ చేసుకుంది. ఈ టైంలో మన నేవీ మెయిన్ డ్యూటీ ఏంటంటే మన ట్రేడ్ షిప్లకు సేఫ్ రూట్ ఇవ్వడం. మొగామి లాంటి ఫాస్ట్ షిప్పులు దీనికి పర్ఫెక్ట్. ఎవరైనా కవ్వడింపు చర్యలకు దిగితే తిరిగి గట్టిగా బుద్ధి చెప్పే కెపాసిటీ వీటికి ఉంది. మెయింటెనెన్స్ కోసం ఎవరిపైన డిపెండ్ అవ్వకుండా దశాబ్దాల పాటు మనమే చూసుకునేలా జపాన్ ఫుల్ గ్యారంటీ కూడా ఇచ్చింది. సీజ్ ఫైర్ ఎండ్ అయ్యే టైం దగ్గర పడుతున్న కొద్దీ డిప్లొమాటిక్ లెవెల్లో టెన్షన్ పెరుగుతుంది. అమెరికా తన బ్లాకేడ్ ఎత్తేస్తుందా, ఇరాన్ తన న్యూక్లియర్ మిసైల్ ప్రోగ్రామ్స్ మీద లిమిట్స్ పెట్టుకుంటుందా, ఇవన్నీ ఇంకా సస్పెన్సే. కానీ ఒకటి మాత్రం ఫిక్స్, సముద్రాల మీద మన భారతదేశపు పట్టు మునుపటి కంటే డబల్ స్ట్రాంగ్ అవ్వబోతుంది. ఈ డీల్ కేవలం రెండు దేశాల అగ్రిమెంట్ కాదు, ఇండో పసిఫిక్ రీజియన్కి ఒక సెక్యూరిటీ గ్యారంటీ. మన దేశాన్ని చుట్టుముట్టాలని చైనా వేసిన స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ ప్లాన్ను మన యాక్ట్ ఈస్ట్ పాలసీతో పూర్తిగా ఫ్లాప్ చేసేసాం. ఈ మొగామి షిప్పుల్లో ఇంకో హైలైట్ ఏంటంటే వాటి అద్భుతమైన ఆటోమేషన్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అడ్వాన్స్డ్ సెన్సార్లు, మనుషులు లేకుండా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి అటాక్ చేయగల డ్రోన్స్ అన్నీ 2026 రేంజ్ టెక్నాలజీతో ఇందులో సెట్ చేసుకోవచ్చు. జపాన్ను టెక్నాలజీకి కింగ్ అంటారంటే వాళ్ళ మైండ్ ఎప్పుడూ ఫ్యూచర్ని ముందే ఎక్స్పెక్ట్ చేస్తుంది.
మన దగ్గర వీటి ప్రొడక్షన్ మొదలైతే మన ఇంజనీర్లకు టెక్నీషియన్లకు ఇదొక సూపర్ ఆపర్చునిటీ. వాళ్ళు నేర్చుకోవడానికి చాలా ఉంటుంది. ఈ ఇరాన్ టెన్షన్, హార్మోజ్ క్రైసిస్ చూస్తుంటే ప్రపంచం ఎంత అన్స్టేబుల్గా ఉందో అర్థమవుతుంది. పీస్ అగ్రిమెంట్స్ ఎప్పుడైనా క్యాన్సిల్ అవ్వచ్చు, అలయన్స్లు బ్రేక్ అవ్వచ్చు. అప్పుడు మన పవర్ మాత్రమే మనకు యూజ్ అవుతుంది. మన వైపు కన్నెత్తి చూడాలంటేనే ఎనిమీస్ భయపడేలా మనల్ని మనం స్ట్రాంగ్ చేసుకోవాలన్న భారతదేశపు ప్లాన్ ఈరోజు రియాలిటీ అవుతుంది. ప్రపంచం ఇప్పుడు మన లీడర్షిప్ను యాక్సెప్ట్ చేసింది అనడానికి జపాన్ ఆఫరే బెస్ట్ ఎగ్జాంపుల్. సముద్రంలో చైనా ఆడాలనుకున్న గేమ్కి ఇప్పుడు మన భారత్, జపాన్ కలిసి రూల్స్ డిసైడ్ చేస్తాయి. చైనా భయపడడానికి ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే ఈ మొగామి నౌకలు ముఖ్యంగా ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్లేసెస్లో లేదా ఎవరికీ తెలియకుండా సీక్రెట్ ఆపరేషన్స్ చేయాల్సిన చోట ఫుల్గా సెట్ అవుతాయి. హిందూ మహాసముద్రం, సౌత్ చైనా సీ లాంటి కాంప్లికేటెడ్ ఏరియాల్లో ఇవి మనకు తెచ్చే అడ్వాంటేజ్ అంతా ఇంత కాదు. ఇవి మన సెల్ఫ్ రిలయన్స్లో ఒక పెద్ద అచీవ్మెంట్. మనం ఇప్పుడు కేవలం బయ్యర్స్ కాదు, క్రియేటర్స్. ఆ ప్రొడక్ట్స్ వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్తో పాటు కాస్ట్ ఎఫెక్టివ్గా కూడా ఉంటాయి. ఇప్పుడు ఫైనల్ పాయింట్ ఏంటంటే హార్మోజ్ జలసంధిలో నిజంగానే గ్లోబల్ యుద్ధం మొదలవుతుందా? మరి మీరేమంటారు? కామెంట్స్లో తెలియచేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.